నమస్తే దోస్తులందరికి. ఇయ్యాలైతే ఉప్మా జేత్తాన. కొంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా! గలాంటోళ్ళ కోసం గీ ఉప్మా అయితే మస్తు టేస్టీగుంటది. లొట్టలేసుకొని తింటారు. మళ్ళొకసారి చేయమని అడుగుతారు. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టి ఆయిల్ గాని, నెయ్యి గాని యేసుకొని ఉప్మా రవ్వనైతే మంచిగా ఫ్రై జేసుకోవాలి. మళ్ళా అదే గిన్నెల నెయ్యి గాని, నూనె గాని యేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కూరగాయలు ఇష్టం ఉంటే కూరగాయలు, క్యారెటు, బీన్సు, బఠానీ అన్నీ యేసుకొని మంచిగా ఫ్రై జేసుకోవాలి. మళ్ళీ ఉప్పేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది గదా! అది గూడా యేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వకు 2:30 కప్పుల నీళ్లు తీసుకొని మంచిగా దగ్గరికచ్చే వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. గిట్లా ఉడికిన తర్వాత మనము పెరుగేసుకోవాలి. పెరుగే ఏసుకోవాలి. పెరుగేసుకున్నారనుకోండి టేస్ట్ వేరే ఉంటది. మజా ఉంటది. పెరుగేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు కలుపుకొని లాస్ట్‌లో కొత్తిమీర, నిమ్మరసం ఏసుకుంటే డిఫరెంట్ స్టైల్‌లో ఉప్మా అయితే రెడీ అయిపోతది. మనం ఉప్మా తినేటప్పుడు కొద్దిగా నెయ్యి, కొద్దిగా మిక్చర్ ఏసుకొని తింటే సూపర్ ఉంటది. దాంతో పాటు ఆవకాయ పెట్టుకున్నా కూడా సూపర్ ఉంటది.